చాలామంది ఈ మధ్య కాలంలో హౌస్ వైఫ్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ లేకపోతే ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకోవాలని ఏదో విధంగా చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు మేడం. ఎవరైతే ఉన్నారో వుమెన్‌కి నేను ఎక్కడికెళ్ళినా ఈ విషయాలు చెప్తుంటాను. హ్మ్. వుమెన్ స్టూడెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు కాలేజెస్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్తుంటాను. హ్మ్. ఈ ఫీల్డ్‌కి రండి. ఇది మీరు నేర్చుకోండి. హ్మ్. మీకు ఇది ఎట్లా ఎట్లా అంటే మీకు భవిష్యత్తులో కూడా ఇది ఉపయోగపడే స్కిల్ ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది. వుమెన్‌కి ఎలా అంటే మేడం మ్యారేజ్ కావచ్చు, లేకపోతే కిడ్స్ ప్లానింగ్ హ్మ్. వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సర్జరీస్ వల్ల కావచ్చు. వీటి వల్ల వాళ్ళకి బ్రేక్స్ ఎక్కువ వస్తుంటాయన్నమాట. అవును. ఎక్కువ కాలం వస్తుంటది. హ్మ్. అటువంటప్పుడు మరలా వాళ్ళు తిరిగి కెరీర్‌ని స్టార్ట్ చేయాలంటే అదంత ఈజీ కాదు. వేరే వేరే నిజం. రంగాల్లో అయితే. అవునవును. అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఎనీ టైమ్ వాళ్ళు ఆన్‌లైన్‌లో హ్మ్. అంటే వాళ్ళకు కావాల్సింది ఒక ల్యాప్‌టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉందంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి నుండి కూడా చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ జాబ్ అనే కాదు ఇక్కడ. హ్మ్. జాబ్ అయినా చేయొచ్చు. జాబ్ కాకుండా ఓన్లీ పార్ట్ టైమ్‌గా వర్క్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లేదా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా ఒక కంపెనీకే ఉద్యోగంలాగా కాకుండా మల్టిపుల్ కంపెనీస్‌కి నేను కొంత పని చేస్తా. హ్మ్. సో, మల్టిపుల్ కంపెనీస్ నుంచి కూడా పేమెంట్స్ తీసుకోవచ్చు. ఇది కూడా ఒక ఆపర్చునిటీ. దాని తర్వాత వాళ్ళకేదైనా స్కిల్ ఉందనుకుంటే మేడం, ఆ హ్మ్. స్కిల్‌ని డిజిటల్ మార్కెటింగ్ ఎలాగో ఒక స్కిల్లే. అవును. దీంతో పాటు ఏదైనా స్ప్రే డ్రాయింగ్ అని. పెయింటింగ్ గాని, ఓకే. డ్రాయింగ్ గాని, ఈ స్కిల్‌ని కూడా నేర్పిస్తూ తను ఆన్‌లైన్‌లో ఒక బిజినెస్‌ని బిల్డ్ చేయొచ్చు. ఓకే. ఆ! వేరే వాళ్ళకి ఆ! క్లాసెస్ చెప్పడము. వేరే చాలా మందికి డ్రాయింగ్ రాని వాళ్ళుంటారు. అవును. వాళ్ళకి అవసరం వాళ్ళకి సబ్జెక్ట్స్‌లో ఇప్పుడు ఈవెన్ బయాలజీ డయాగ్రామ్స్ ఏయాలన్నా ఖచ్చితంగా 5-10 మార్క్స్ ఉంటాయి వాళ్ళకి. యెస్. అవును. వాళ్ళకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి. కాబట్టి హ్మ్. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అట్లా ఒక్కటని కాదు. చిన్న స్కిల్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. అది మనం మానిటైజ్ చేయగలిగిన స్కిల్ ఏదున్నా సరే ఆన్‌లైన్‌లో టీచ్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు. హ్మ్. కొంతమంది అబాకస్ నేర్పిస్తుంటారు. హ్మ్. కొంతమంది కాలిగ్రఫీ నేర్పిస్తుంటారు. కొంతమంది పియానో మ్యూజిక్ సంగీతం కూడా అవును. నేర్పిస్తుంటారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్. ఒకవేళ లేకపోతే ఆ స్కిల్ నేర్చుకొని కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంటే ఇది కంప్లీట్‌లీ త్రూ ఆన్‌లైన్ మళ్ళీ. ఓకే. మళ్ళా చెప్తున్నా వాళ్ళకి ఎనీ క్వాలిఫికేషన్. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఆల్ దే నీడ్ ఈస్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ విత్ ఎన్ ఇంటర్నెట్ కనెక్షన్. అది ఉంది అంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళు మనీ ఎర్న్ చేయొచ్చు. జాబ్ ద్వారా చేయొచ్చు. హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ద్వారానే చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ద్వారానైనా చేయొచ్చు. లేదా సొంతంగా ఆన్‌లైన్ బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు మేడం. ఆ స్కిల్స్ అనేవి ఈ కోర్స్‌లో నేర్పించడం జరుగుతుంది. ఎంత సంపాదించొచ్చంటారు ఎంత నార్మల్‌గా? సంపాదిస్తారంటే వీళ్ళు ఎంత వరకైనా ఎళ్ళొచ్చు మేడం. హ్మ్. డిపెండ్స్ ఆన్ దెమ్. హౌ మచ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్. అంటే వాళ్ళు ఇప్పుడు నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్‌లో 50,000 నుంచి 3,00,000 హ్మ్. రేంజ్‌లో ఉన్నారు. పర్ మంత్ సంపాదిస్తున్న వాళ్ళు. వాళ్ళు హ్మ్. ఇంకా యంగ్ వాళ్ళు 23 ఇయర్స్ ఉన్నారు కూడా కొంతమంది. ఓకే. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ దెమ్ మేడం. అంటే వాళ్ళు ఎంత బిజినెస్‌ని డెవలప్ చేయగలుగుతారనేది. ఇట్లా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. సో, హ్మ్. అలా. కానీ అది పెంచుకోవచ్చు కూడా. ఒకవేళ కొంతమంది ఏమీ రాని వాళ్ళొస్తారు మేడం. వాళ్ళంటే హ్మ్. వాళ్ళ పేరెంట్స్ గూడా నమ్మకం ఉండదు. మా కూతురు ఇంత చేస్తదా అన్నట్టుంటారు. ఓకే. బట్ మీరేమనకండి కొంత టైమ్ ఇచ్చి చూడండి. హ్మ్. నేర్పిస్తానని చెప్తాం. నేర్పించిన తర్వాత వావ్! అన్నట్టుంటుందనమాట అవుట్‌పుట్ అంతా. సో, అలా. ఓకే. ఎనీబడీ కెన్ అంటే వాళ్ళ ఇంటి నుండే నడిపించొచ్చు ఈ హ్మ్. బిజినెస్ కూడా. ఒక్కోసారి మేడం మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే జాబ్ చేద్దాం అనుకున్నారనుకోండి. అవును. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. యెస్. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, దగ్గరలో కంపెనీలు ఉండకపోవచ్చు. ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో అవును. ఒక అడ్డంకి ఉండే ఛాన్స్ ఉంటుంది. యెస్. అయితే ఈ రంగానికి అడ్డంకులుండవు. ఇంట్లో నుండి వర్క్ చేసుకుంటున్నారంటే ఏ హస్బెండ్ చెప్పండి. వద్దనరు. కదా! ఆ! అవును. కావాలంటే మీకే ఒక ల్యాప్‌టాప్ కొనిచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టి సరే ఇంట్లో నుంచి ఏమైనా చేసుకో అంటారు. అంటారు. కదా అవును. మేడం! ప్రస్తుతం ఖచ్చితంగా. ఉన్న. సో, హ్మ్. మీకు ట్రావెల్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇదంతా గూడా. అంటే మీకు బెనిఫిటే అనమాట డిజిటల్ మార్కెటింగ్ అనేది. హ్మ్. సో, ఒకవేళ స్కిల్ లేకపోయినా స్కిల్ నేర్చుకోవచ్చు. డిజిటల్ నేర్చు మార్కెటింగ్ స్కిల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. దీంతో పాటు అడిషనల్‌గా ఏదైనా స్కిల్ ఉండగలిగితే హ్మ్. దానితో వాళ్ళు బిజినెసే చేయొచ్చు మేడం కంప్లీట్‌గా. ఓకే. సో, సో మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండు. ఆ స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తదంతే. ఓకే. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేని వాళ్ళకి ఎలా? ప్రాపర్‌గా స్ట్రోక్స్ నేర్పించి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ హ్మ్. నీట్‌గా, ఫాస్ట్‌గా ఎలా రాయాలో నేర్పిస్తది. ఇది హ్మ్. చాలా మందికి అవసరం యాక్చువల్‌గా ఇది. ఓకే. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే దిద్దే వాళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళకి మార్క్స్ కోల్పోతారు. మార్క్స్. అవును. యూపీఎస్సీలో కూడా ఉందనుకుంటా ఇది. హ్మ్. రిటన్ ఎగ్జామ్స్. వాళ్ళకైనా అవసరమే అనమాట. సో, వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు తన దగ్గర. తను పర్ మంత్ 3,00,000 దాకా అలా సంపాదిస్తది. ఓహ్! ఏంటి? బై టీచింగ్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ రైటింగ్. ఇంప్రూవ్‌మెంట్. అది ఎవరైనా నేర్చుకోవచ్చు మేడం. మీరైనా, నేనైనా కొన్ని ఎవరైనా అవర్స్ స్పెండ్ చేయగలిగితే వస్తది. అవును. కాకపోతే దాన్ని ప్రాపర్‌గా మార్కెటింగ్ చేసుకొని, అందులో ఎక్స్‌పర్‌టైజ్ బిల్డ్ చేసుకోగలిగినట్లయితే ఎక్కడి నుంచైనా రావచ్చు స్టూడెంట్. అవును. మనకు ఆఫ్‌లైన్ బిజినెస్ ఎక్కడైనా చిన్న బొటిక్ ఏదైనా ఆ! పెట్టుకున్నట్లయితే పెట్టుకుంటే. దానికి సరౌండింగ్ కొంత రేడియస్ కిలోమీటర్స్ నుండే వచ్చే ఛాన్స్ ఉంటది యెస్. అవును. కస్టమర్స్. హ్మ్. కానీ ఆన్‌లైన్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ఇప్పుడు హ్యాండ్ రైటింగ్‌దే అనుకుందాం. స్టూడెంట్‌లు యూకే నుండి రావచ్చు, యూఎస్ఏ నుండి ఎక్కడి రావచ్చు. నుంచైనా ఆ రావచ్చు. ఏబీసీడీ లెటర్స్ సేమ్ మేడం యూఎస్ఏ వాళ్ళకైనా మనకైనా కదా! హ్మ్. సో, అవును. వాళ్ళు కూడా సేమ్. వచ్చి నేర్చుకుంటారు. అలా. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి డిజిటల్‌గా. అంటే కన్వీనియంట్ ఇది లో ఇన్వెస్ట్‌మెంట్ కూడా మేడం. హ్మ్. అదే ఆఫ్‌లైన్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, మీకు క్యాపిటల్ ఎక్కువుండాలి.
ఒక షాప్ అడ్వాన్స్ అని రెంట్ అని మళ్ళీ అది ఇంటీరియర్ ఇవన్నీ చేయించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. సో అప్పుడు ఇంకా వదిలే అనిపిస్తుంది ఇంత మనీ ఎవరు పెడతారని. కానీ డిజిటల్కి వచ్చేసరికి మీకు జస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అంతే. కోర్స్ ఫీజ్ అంతే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నారా, ఒక స్కిల్ ఉందా, ఎనీబడి కెన్ స్టార్ట్. ఓకే. కోర్స్ నేర్చుకోవడానికి మనకి నార్మల్‌గా ఎంత ఉంటది? అంటే మీరు హండ్రెడ్స్‌లోనే ఉంటది అన్నారా? థౌసండ్స్‌లో ఉంటది థౌసండ్స్‌లో ఉంటది. సో థౌసండ్స్‌లో ఉంటది కాబట్టి మాక్సిమం ఎంత ఉంటది? ఇది కోర్స్ ఫీజ్ అంటే ఒక్కొక్కరు అంటే వాళ్ళు ఉన్న సిలబస్ని బట్టి వాళ్ళకుండే వాటిలో కూడా సిలబస్ ఉంటాయా? సిలబస్ వాళ్ళ ఇచ్చే అమ్యూనిటీస్ అంటే బెనిఫిట్స్ లాంటిని బట్టి ఉంటుంది. సో మన హైదరాబాద్ మార్కెట్ని కనుక చూసుకున్నట్లయితే యావరేజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజు 25,000 రూపీస్ ఉంది. 25,000 మంత్లీ కాదు, కంప్లీట్ కోర్స్. 2 మంత్స్ అయినా 3 ఓకే. మంత్స్ అయినా. ఒకవేళ మీరు మంత్లీ కట్టాలనుకున్నా కట్టొచ్చు. ఓకే. మంత్లీ కూడా కట్టొచ్చంటారా? మీరు కట్టాలనుకుంటే. ఓకే. కానీ కంప్లీట్ కోర్స్ ఫీజు అది చెప్తాడు. ఓకే. కంప్లీట్. సో చాలా మంది ఏంటి అని అంటే 1 మంత్‌లో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం లేట్‌గా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి మైండ్ ఇంట్రెస్ట్‌ని బట్టి కూడా చాలా ఈజీగా తొందరగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎస్ ఉంటారు. ఎస్ అవును. వాళ్ళకి అంటే త్వరగా సంపాదించుకోవచ్చు అంటారా? ఎస్ మేడం, త్వరగా సంపాదించవచ్చు మేడం. త్వరగా సంపాదించాలంటే ఇంకా జాబ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. జాబ్ కానీ లేదా ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే అట్లీస్ట్ ఒక స్టైఫండ్ అయినా వస్తుంది ఆ 2-3 మంత్స్. దాని తర్వాత వాళ్ళు ఫ్రెషర్గా క్యాండిడేట్ని తీసుకున్నప్పుడు ఒక 15,000 నుంచి 30,000 మధ్యలో ఫ్రెషర్ శాలరీ. దట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్ క్యాండిడేట్ అనమాట. క్యాండిడేట్ ఎంత బెటర్ ఉంటే దాన్ని బట్టి శాలరీ ఉంటుంది అనమాట. ఇంకా అది అంటే క్విక్ మనీ ఎలాగనమాట. క్విక్ మనీ అంటే మళ్ళీ ఏదో ఈజీ మనీ అని కాదు, అక్కడ కూడా జాబ్ చేయాలి, రోజు కంపెనీకి వెళ్ళాలి. కానీ సో అలా అదొక జాబ్ పోయి ఒకవేళ కొంచెం ముందుకు వెళ్ళగలిగినట్లయితే వీళ్ళు జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఈవినింగ్ టైమ్స్లో జాబ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మనీకి ఇటువంటి వర్క్స్ చేయొచ్చు. దాని తర్వాత వీళ్ళు ఆన్లైన్ బిజినెస్ కూడా బిల్డ్ చేయొచ్చు మేడం జాబ్ చేస్తూనే. ఈ బిజినెస్ బిల్డ్ చేసే ప్రాసెస్లో ఒక శాలరీ కంటే ఎక్కువ మనీ వస్తుంది అనుకోండి పర్ మంత్, అప్పుడు వీళ్ళు జాబ్ను క్విట్ చేయొచ్చు. అప్పుడు దీనిపైన ఇంకా ఫుల్ ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ మనీ సంపాదించే ఛాన్స్ ఉంటుంది. అది ఒక సేఫ్ మూవింగ్ లాగా ఉంటుంది కదా, సెక్యూరిటీతోనే మనం మూవ్ అవుతున్నట్టుగా అలా. సో ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్న ఫీల్డ్ ఇది. మీరు జాబ్ చేసుకుంటారా, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారా, సొంత ఆన్లైన్ బిజినెస్ బిల్డ్ చేసుకుంటారా అనేది దట్స్ అప్ టు క్యాండిడేట్ని బట్టి. ఓకే. సో నార్మల్గా సార్, సో మీ గురించి మాట్లాడుకుందాము. సో ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో దీని వెనుక కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక మ్యాన్ సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనుక ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. మీరు ఏమన్నా కష్టాలు ఎదురుపడ్డారా? ఇంత విజయాన్ని సాధించడానికి ఎన్నో కష్టాల నుంచి బయటికి రావచ్చు మీరు. సో మీ కష్టాలు ఎలా మీరు ఇంతగా సక్సెస్ఫుల్ అయ్యారు అనేది ఒకసారి మీ మాటల్లో మీ గురించి చెప్పాలి. అవి నా పేరు వచ్చేసి పూర్తి పేరు బైరపాగ జాన్ మేడం. నేను అయితే బైరపాగ అని నాన్ తెలుగు వాళ్ళకి అర్థం అనడం ఇబ్బంది అయిందని నేను బ్రాండింగ్ కోసం డిజిటల్ జాన్ అని పెట్టుకున్నా. పేరు పలకగలగాలి యాక్చువల్గా మార్కెటింగ్లో ఎక్కడైనా సరే. సో అందుకని నేను డిజిటల్ జాన్గా పెట్టుకొని ముందుకెళ్ళాను. అయితే ఈ రంగంలో వచ్చే ముందు మేడం నేను యాక్చువల్గా 2016లో నేను ఎంబీఏ చేస్తున్న టైంలో ఏదైనా ఒక దాంట్లో స్పెషలైజేషన్ అవ్వాలి క్యాండిడేట్, ఎవ్రీ స్టూడెంట్. అది ఫినాన్సా, మార్కెటింగా, హెచ్ఆరా, సప్లై చైన్ అని ఇలా కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి ఎంబీఏలో. సో అయితే ఫినాన్స్ నాకు అంత ఇంట్రెస్ట్ అంటే నాకు అంత లేదు నాలెడ్జ్ అంతా. సో నేను మార్కెటింగే చేద్దాం అనుకున్నా. అంటే ఆ టైంలో ఎలా అవుతుందంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, అకాడమిక్ స్ట్రెంగ్త్ ఏంటి, మనది అకాడమిక్ వీక్నెస్ ఏంటి, వీక్నెస్ని స్ట్రెంగ్త్ చేసుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదే స్ట్రెంగ్త్ని బెటర్ చేసుకోవడం అనేది కొంత ఈజీ ఉంటుంది. సో అంతకు ముందే నేను హార్డ్వేర్ ఇంజనీర్గా నేను ఒక 1 year వర్క్ చేశాను. నేను 2 years జాబ్ చేశాను. నేను హార్డ్వేర్ ఇంజనీరింగ్ నేను నేర్చుకున్నా. సో ఈ టెక్నికల్కి సంబంధించిన విషయాలు నాకు ముందే తెలియడం వల్ల మేబీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మార్కెటింగ్లో కూడా 5-6 ఆపర్చునిటీస్ ఉంటాయి మేడం కెరీర్. అంటే బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, సేల్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, మార్కెట్ రీసెర్చ్ ఇదంతా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటి. సో నేను డిజిటల్ మార్కెటింగ్లో అయితే నేను రాణించగలనని నేను అప్పుడు ఇది చూస్ చేసుకున్నా. ఇది నేర్చుకుందామంటే మస్తు కష్టం మేడం. ప్రతి ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసేవాడిని, నాకు ఫీజు ఉండేది కాదు వాళ్ళకి. అంటే మీరు ఎవరినైనా అట్లా ఇన్స్పైర్గా తీసుకున్నారా లేకపోతే మీకే ఆలోచన వచ్చిందా? నాకే ఆలోచన వచ్చింది మేడం. సో మనని బట్టి మనకు కొంత అవగాహన ఉండాలి మేడం. సో ఏ రంగంలో ఎవరు రాణించాలన్నా కొంత ఇన్హెరిటెన్స్ టాలెంట్ ఉండాలంటారు మేడం. అట్లీస్ట్ కొంత ముందే ఉంటే కొంత ప్లస్ అనమాట, ప్లస్ అవుతుంది. లెట్స్ సే కొంతమంది గర్ల్స్కి స్టిచ్చింగ్ కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, మేబీ వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్లో రాణించవచ్చు అనమాట. అట్లా కొంత ఎనీథింగ్ అది ఉండగలిగితే ప్లస్ అవుతుంది. నాకు అది ముందే ఉండడం వల్ల ఇందులో అయితే నేను రాణించగలను, నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అనమాట. సో మా క్లాస్లో ఎవరు ఈ ఫీల్డ్ తీసుకోలేదు. సో ఇవి చాలా బ్యారియర్స్ ఉండే. దీనికి కూడా ఒకవేళ తీసుకున్న ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా ఒకవేళ తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్కి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ స్టిల్ సరే వచ్చినా సరే నేను ఇదే తీసుకుంటాను, ఎందుకంటే నా గురించి నాకు తెలుసు.
అంటే ఎవ్వరు తీసుకోలేనిది మీరు తీసుకోవాలనుకున్నారు అంతేనా? ఎస్ మేడం. తర్వాత 1-2 పర్సన్స్ వచ్చారు. బట్ ఇనీషియల్గా ఆ టైంలో నేను తీసుకోవడం జరిగింది. మనీ లేకుండా మేడం నేర్చుకుందామంటే. సో ఎవరైనా ఒకవేళ అంత పేమెంట్ లేదు సార్, ఫీజు కూడా లేదనుకున్నప్పుడు మీరు రికార్డెడ్ కోర్సెస్ వైపు వెళ్ళగలిగితే అఫోర్డబుల్గా వస్తుంది. 500 రూపీస్ 1000 రూపీస్ కూడా కోర్సెస్ వస్తాయి. అప్పుడు మీరు 500,000 కట్టారా? కట్టాను నేను. అవి ఇక చిన్న చిన్న కోర్సెస్ కొనుక్కొని దాంతోపాటు నాకు మెంటర్ ఉండే మేడం, ధీరజ్ పులవర్తి మా సార్ వచ్చేసి మా కాలేజ్ సీనియర్ అనమాట తను. సో ప్రజెంట్ తను డిటో ఇన్సూరెన్స్ కంపెనీలో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో తను వర్క్ చేస్తున్నాడు. సో తన గైడెన్స్ ఉండడం వల్ల అది నాకు చాలా ప్లస్ అయింది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎవరైనా సరే ఒక డైరెక్షన్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇట్లా వెళ్ళంటే సో అట్లా మనం వెళ్ళడానికి ఉంటుంది అనమాట. అది నాకు చాలా ప్లస్ అయింది. దాంతోపాటు రికార్డెడ్ కోర్సెస్ నుంచి నేర్చుకున్నా చాలా సార్లు మేడం. ఎన్నో కోర్సెస్ 7 hours కోర్స్ కంటెంట్ చూస్తాం, అది మొత్తం అది అవుట్డేటెడ్ ఉంటుంది. అది మొత్తం అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇట్లా కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో బట్ స్టిల్ నేనైతే వదలలేదు, డెంట్ గివ్ అప్, కష్టపడ్డాను. యూట్యూబ్ వీడియోస్ చేశాను. అంతకుముందు నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు, కానీ వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే ఎడిటింగ్కి అంటే సహకరించే సిస్టమ్ లేదు నా దగ్గర. ల్యాప్టాప్ లేదు. ఒకవేళ రెండరింగ్ పెడితే 6-7 hours అవుతుంది. అది కూడా మధ్యలో ఎర్రర్ వచ్చిందంటే ఇటువంటి అన్ని ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల 300 to 400 వీడియోస్ రా వీడియోస్ పెట్టాను నేను. ఫస్ట్ 300 to 400 వీడియోస్ రా వీడియోస్, ఎడిటింగ్ లేవు. దాంతో నాకు కొంచెం నత్తి ఉంటుంది, తిట్టడమే ఉంటుంది కామెంట్స్. బట్ స్టిల్ ఐ కెప్ట్, అంటే జస్ట్ వదలకుండా మనకు వచ్చింది ఏంటో అది చెప్పుకుంటూ వెళ్ళినాం అంతే. ఆ యూట్యూబ్ ఛానలే డోర్స్ ఓపెన్ చేసింది నాకు. జాబ్ చేశాను బెంగళూరులో 2 years. సో యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు, మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది, మీరే టీచ్ చేయొచ్చు అన్నప్పుడు అలా నేను అనుకోకుండా ట్రైనర్ అయ్యాను అనమాట వాళ్ళకి టీచ్ చేస్తూ. తర్వాత కొంతమంది బిజినెసెస్ కూడా వచ్చారు, మాకు సర్వీసెస్ ఇవ్వండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు కదా. కొంత విజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా మార్కెట్ కొంత క్రియేట్ అవుతుంది మేడం, ఎవరికైనా సరే. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు కూడా మీరు నేర్చుకొని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకొని స్టిల్ మళ్ళీ మీకు కూడా ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు. అలాగే స్టార్ట్ చేసుకుంటే బట్ ఇప్పుడంతా బెటర్ మేడం. అంటే అప్పుడున్న ఎక్విప్మెంట్ అంతా అప్గ్రేడ్ చేసుకోగలిగాం, సిస్టమ్స్నైనా ఎవ్రీథింగ్. సో రెవెన్యూ పరంగా అయినా సరే స్టెప్ బై స్టెప్, అంటే గ్రాడ్యువల్గా గ్రో అయ్యాం. ఓపిక చాలా ఇంపార్టెంట్ ఏ రంగంలోనైనా, వెంటనే రావు కదా మేడం. సో అదనమాట. సో దానికి వాళ్ళ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. సో అది ఈజీ కాదు కదా వాళ్ళు. సో ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నాం, 15,000 రూపీస్కి ఒక జాబ్ చేయొచ్చు కదా అన్నారు. అది చాలా తక్కువ మేడం యాక్చువల్గా నాకు. సో అంటే ఓకే లేదు, ఇది నేను చేస్తున్నా, మీరు వెయిట్ చేయండి, కొన్ని నెలలు అయితే ఇదంతా బెటర్ అవుతుందని చెప్పాను. నౌ దే ఆర్ హ్యాపీ అనమాట, వస్తున్న అవుట్పుట్ కానీ ఇదంతా. సో ఉంటాయి మేడం, అవి మనల్ని పాజిటివ్గా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడేలా చేయాలి. అంతేగాని ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ మనీ వైపు వెళ్ళొద్దు ఎవరైనా సరే. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈజీ మనీలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా ప్రాణాలే కోల్పోయే ఛాన్స్ ఉంటుంది, డబ్బులు బాగా కోల్పోయి. ఇట్ కెన్ బి లైక్ బెట్టింగ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లోకి వెళ్తే. సో ఇవి అనెథికల్ ప్రాక్టీసెస్ కానీ ఇల్లీగల్ ప్రాక్టీసెస్కి వెళ్ళకుండా ఇటువంటి స్కిల్ నేర్చుకోగలిగినట్లయితే ఎవరైనా రాణించవచ్చు. ఓకే.